నమస్తే అండి. నమస్కారం అండి, రండి. నమస్తే అఖిలాండేశ్వరి గారు. మస్తే మస్తే. ఏంటి అఖిల, అటు అన్న కొడుకు ఇటు చెల్లెలి కూతురని నీ ఇంట్లోనే పెళ్లి ఘనంగా జరిపిస్తున్నావే? అవునవును, ఎల్లు ఇంక లోపలికెళ్ళి ఎల్లు. ఓ తిప్పుకుంటా వచ్చేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. రండి. ఎల్లండి ఎల్లండి. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఎల్లండి. నమస్కారం. పెటాకులు కావాల్సిన ఈ పెండ్లి ఘనంగా నా కొంపలోనే జరగడమేందో, నా కూతురు స్టేషన్లో దోషిగా నిలబడ్డమేందో, నేనిట్ట చేతగందాన్లా చూస్తూ తగలడ్డమేందో, మొదటిసారి ఆ శారద చేతిలో ఓడిపోతున్నానేమో అనిపిస్తుండాది. లేదు, అట్టా జరగడానికి లేదు. ఇంకా సేపట్లో ఆ బెయిల్ పేపర్లు స్టేషన్కొస్తాయి, నా కూతురింటికొస్తాది. పోలీసులు వెనకాలే వచ్చి ఆ కృష్ణవేణిని సంకెళ్లతో తీసుకుపోతారు. అప్పుడు ఆ పద్దు మెళ్ళలో పడాల్సిన 3 ముళ్ళు నిలబడిపోతాయి. ఆ తర్వాత ఒట్టన్నా బుట్టన్నా ఆ పద్దు తల వంచదు, తాళి కట్టించుకోదు. కట్టించుకోకుండా నేను కొరువు పెడతాగా. నమస్కారం అండి. ఏంది నాయనోయ్, ఇంట్లో ఈ పెండ్లి డెకరేషన్ కన్నా నీ మొహంలోనే ఎక్కువ కళ కనిపిస్తా ఉండాది. ఇదంతా సంతోషమేనా? ఒకవైపు మనవడు, మరోవైపు మనవరాలు. పైగా ఈ ఇంట్లో ఆయన కళ్ళ ముందు కలగన్న పెళ్లి నిజమవుతుంటే అందరికన్నా ఆనందపడేది మీ నాన్నగారి కదా అఖిల. నిజమా నాయనా? ఓ వైపు మనవడు, మరోవైపు మనవరాలు పెళ్లి చేసుకుంటున్నందుకు ఆనందపడిపోతుండవు. సరే, మరి నా బిడ్డ మ్యాగీ కూడా నీ మనవరాలే కదా?